జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీవ్ర గాయమైంది. దీది నొసటి గాయం తాలూకు వార్తల తాకిడికి టీవీ ఛానళ్లు దద్దరిల్లిపోయాయి. ఎప్పుడు ఎలా ఎక్కడ ఘటన జరిగిందో వివరాలు వెల్లడించకపోవడంతో అంతటా ఆశ్చర్యం వ్యక్తమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే ముఖ్యమంత్రి నివాసంలో తుళ్లి కింద పడిపోవడంతో ఫాల భాగంలో గాయమైందని మమతా అనుచరులు ప్రకటించారు. మరికొన్ని గంటలు గడిచాక తనను వెనక నుంచి ఎవరు తోసివేశారంటూ మమతా బెనర్జీ స్వయంగా పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో కథ రసకందాయంలో పడింది. నుదుటన పడిన లోతైన ఘాటు నుంచి కారిన రక్తం గీత గీసినట్టుగా ముక్కు పుటలను దాటి ఎవరో ఆజ్ఞాపిస్తే ఉలికిపాటున నిలిచిపోయినట్టుగా గవద కింద ఆగిపోయిందని ట్విట్టర్ ఫోటోను చూస్తే తెలుస్తుంది. మొత్తంగా మార్చి నెలకు మమతా బెనర్జీకి దోస్తీ సుదీర్ఘమైంది. దీది రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటనలు, ఘర్షణలు, గాయాలు, సంచలనాలు అన్నీ మార్చిలోనే జరిగాయంటే ఆశ్చర్యమేస్తుంది. బెంగాలీలకు పట్టింపులు తక్కువ కాబట్టి మార్చికి మమత పొలిటికల్ కెరియర్కు గల మార్మిక బంధం ఏదో తెలియకుండా మిగిలిపోయింది. కలకత్తా నుంచి వెలువడే స్టేట్స్మెన్ దినపత్రిక ఎడిటోరియల్ ఆఫీస్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో ఉండేది. 46 ఏళ్ల క్రితం ఎడిషన్ క్లోజ్ అవ్వడానికి కొద్ది క్షణాల ముందు కన్నాట్ ప్లేస్ కార్యాలయానికి కలకత్తా ఆఫీస్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక యువ మహిళా కార్యకర్త కలకత్తా నగరంలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారి కారెక్కి గెంతులు వేసింది. ఈ వార్తకు తగురీతిలో స్పందిస్తూ సంపాదకీయం రాయాలని ఆ ఫోన్ సందేశం. దేశంలో ఎమర్జెన్సీ తొలగిపోయి వారం కూడా గడవలేదు. కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతూ మహోజ్వల ఉద్యమాన్ని రగిల్చిన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ కారుపై కాంగ్రెస్ యువ మహిళా కార్యకర్త చిందులు వేయడం ఏమిటి? కాంగ్రెస్ నేతలు వారించకపోవడం ఏమిటి? అలాంటి ఘటనపై సంపాదకీయం రాయడం ఏమిటి అని సీనియర్ పాత్రికేయులు కాసేపు తలలు పట్టుకున్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా రాస్తే ఏమవుతుందో అనే భయం, రాయకపోతే జేపీ లాంటి నీతిగల నేతకు అన్యాయం చేశామనే అపరాధ భావన వెంటాడుతుందనే బెంగతో మొత్తంగా తిట్టినట్టుగా సంపాదకీయం రాసింది స్టేట్స్మెన్ ఎడిటోరియల్ టీం. 1977 మార్చి చివరి వారంలో జేపీ కలకత్తా పర్యటనలో ఉండగా ఆయన కారుపై గెంతులు వేసి పత్రికల పతాక శీర్షికలకెక్కిన నాయకురాలే ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దీది రాజకీయ అరంగేట్రంలోనే బోలెడంత నాటకీయత. జేపీ కాకుండా వేరెవరో నాయకుడి కారుపై డ్యాన్స్ చేస్తే మమతా బెనర్జీ ఇంత ఖ్యాతిలోకి వచ్చేది కాదు. కాంగ్రెస్ పార్టీలో ఆమెను ఆదరించే అవకాశం కూడా ఉండేది కాదు. ఏం చేస్తే ఫలితం వస్తుందో తెలుసుకుని ఎంతటి సాహసానికైనా పూనుకోగల గుండెలు తీసిన బంటు మమతా బెనర్జీ. మరీ వెనక్కి అక్కర్లేదు కానీ 2021 మార్చిలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఊహించని రీతిలో బీజేపీ ప్రత్యర్థి స్థానాన్ని ఆక్రమించింది. తృణమూల్, కమలం మధ్య తీవ్రమైన పోటీ. కాషాయ దళం ప్రతిపక్షంలో కూడా ఉండకూడదనేది దీది పంతం. మార్చి 11వ తేదీన మమతా బెనర్జీ కాలికి హఠాత్తుగా గాయమైంది. కారు డోర్ తీస్తుండగా మడమ భాగం ఇరుక్కుపోయి నడవలేని స్థితికి చేరిందని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అప్పుడు కూడా ఇప్పటిలాగే ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలోనే అడ్మిట్ అయ్యారు మమత. కాలికి పట్టీతో వీల్చైర్లో కూర్చుని ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. దీది దీన పరిస్థితి చూసి బెంగాల్ సమాజం చెలించిపోయింది. మమత వేడుకోలును వంగదేశపు ఓటర్లు అర్థం చేసుకున్నారు. అందుకే మరోసారి పట్టం కట్టేశారు. ఇటుక పేర్చి ఇల్లు గట్టినట్టు ఘటనకు, గాయానికి, సంచలనాన్ని జతగలిపి తన రాజకీయ ప్రస్థానాన్ని డిజైన్ చేసుకుంది మమతా బెనర్జీ. 1977లో సినీ ఫక్కీలో మొదలైన దీది రాజకీయ జీవితం రకరకాల మలుపులు తిరిగింది. అనేక ఆసుపత్రులు సందర్శించింది. సిపిఎం యువజన విభాగమైన డివైఎఫ్ఐ కార్యకర్త లాలూ ఆలం 1990 మార్చి నెలలో దీది మాడు పగలగొడితే నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంది. అక్కడి నుంచే మార్క్సిస్టులను నక్షత్రకుడిలా వెంటాడింది. 1993 మార్చిలో ఓటర్ గుర్తింపు కార్డులపై ఫోటోలు ఉండాలని డిమాండ్ చేస్తూ మంది మార్బలంతో రైటర్స్ బిల్డింగ్కు ప్రదర్శన నిర్వహించింది. పోలీసులకు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీదికి గాయాలయ్యాయి. కొన్ని వారాల తరబడి ఆసుపత్రిలోనే ఉంది. 2007 మార్చిలో జరిగిన నందిగ్రామ్ సెజ్ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన మమతా బెనర్జీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. ఈ ఆందోళనల్లో పోలీసులు కాల్పులు జరిపారు. డజను మంది సామాన్యులు మృతి చెందారు. చిన్నపాటి గాయాల పాలైన మమత యథావిధిగా ఆసుపత్రిలో చేరి సిపిఎం ప్రభుత్వం చేస్తున్న రాజ్యహింసకు వ్యతిరేకంగా తాను యుద్ధం చేస్తున్నానంటూ తన ఆఖరు అస్త్రాన్ని సంధించారు. 2011లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం కంచుకోటను బద్దలు కొట్టిన మమత ముఖ్యమంత్రి పదవిని చేపట్టింది. నందిగ్రామ్ ఘటన వెల్ స్క్రిప్టెడ్ డ్రామా అనే ఆరోపణలున్నాయి. ఈ సంఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. దీది అధికారంలోకి వచ్చిన తర్వాత గతాన్ని ఎప్పుడూ తరచి చూసే ప్రయత్నం చేయలేదు. తన ప్రత్యర్థులు అలాంటి ప్రయత్నం చేస్తే మమత ఊరుకోదు.
వివాదానికి తావున్న చోటే మమతా బెనర్జీ ఉంటుంది. ప్రత్యర్థిని ఓడించే ఆయుధాలన్నీ అడుగంటిన తర్వాత సానుభూతి నరాల పనితీరును పరిశీలిస్తుంది. మమత ప్రజల నాడీ మండలంపై ఎలా అదుపు సాధించవచ్చో శోధిస్తుంది. వశపరుచుకోవడానికి అనువుగా మార్గాలను వెతికి పట్టుకుంటుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో బీజేపీ బలంగా తయారైంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన పీఠాన్ని లాగేస్తుందేమో అనే అభద్రతల్లో ఉంది దీది. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాలు కైవసం చేసుకుంటుంది అని సర్వేలు చెప్తున్నాయి. గత ఎన్నికల్లో 43% ఓట్లతో 18 స్థానాలు సాధించింది. రాబోయే రోజుల్లో తృణమూల్ తట్టా బుట్టా సర్దుకునే సమయం వస్తుందని బెంగ కొద్దీ కొత్త నాటకానికి తెరతీసి ఉంటారనే వాదనలు ఉన్నాయి. మన దేశంలోని నేతలకు, ప్రజాప్రతినిధులకు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండే వారికి తగిలే గాయాలు, జరిగే ప్రమాదాలు చాలా చిత్రమైనవి. ఈ గాయాలు, ప్రమాదాలన్నీ అంతరంగికుల సమక్షంలోనే జరుగుతాయి. విచిత్రం ఏంటంటే వారు కూడా అట అంటూ జవాబులు ఇవ్వడమే తప్ప సాధికారికమైన వివరణలు ఇచ్చిన దాఖలాలు ఉండవు. అరుదుగా అనుచరగణమే ప్రత్యక్ష సాక్షులుగా మారి ప్రకటిస్తే ప్రజలు కేవలం ప్రేక్షకులు. ఆసుపత్రిలో చేరిన తర్వాత వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తే తెలుసుకోవాలి. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటలకే లిప్తపాటులో మాజీ ముఖ్యమంత్రిగా మారిపోయిన కేసీఆర్ తుంటికి గాయమైంది. ప్రమాదవశాత్తు బాత్రూంలో పడితే తుంటి ఎముక విరిగిందని వైద్యులు చెప్తే విన్నాం. వెనకటికి మల్లెల బాబ్జీ అనే తోటమాలి నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్పై హత్యాయత్నం చేశాడు అని ప్రకటన వెలువడింది. తెలుగు సీమ మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. మల్లెల బాబ్జీ వంటి సామాన్యుడు సకల అధికారాలు గల ముఖ్యమంత్రిపై దాడి చేస్తుంటే అంగరక్షకులు ఏం చేస్తున్నట్టు, రక్షణ బలగం ఏమైపోయినట్టు అనే సందేహాలు అందరికీ వచ్చాయి. కానీ పెద్దల వ్యవహారాలన్నీ గోప్యంగా ఉండడం సహజం కాబట్టి అంతేలే అనుకున్నారు జనం. నేతల జీవితంలోని మలుపులన్నీ అనుమానాస్పదం కావడమే విడ్డూరం. అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య తర్వాత చేసిన అటాప్సీలో మెదడు భాగం మాయమైపోయిందని ప్రకటిస్తే ప్రపంచం మొత్తం విస్తుపోయింది. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని ప్రకటించిన కొద్ది గంటల తర్వాత తలపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశారని బ్రేకింగ్ న్యూస్. ఇక చవకబారు, ఆకతాయి చేష్టలు, వ్యూహాల వల్ల తాత్కాలికంగా ప్రయోజనం చేకూరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మీడియా తరఫున. కానీ దీర్ఘకాలిక దృష్టితో చూస్తే ఎక్కడో ఒక చోట దొరికిపోయి ప్రజాక్షేత్రంలో అభాసుపాలు కాక తప్పదు. అందుకు తాజా ఉదాహరణ మమతా బెనర్జీ. ఒక ముఖ్యమంత్రి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిపై హత్యాయత్నం చేస్తే సిబ్బంది ఏమైనట్టు? ఎంత ఏమరపాటుగా ఉంటే మాత్రం ఎవరో తోసేశారు తెలియకుండా ఉంటుందా ఇదంతా? ఇలాంటి ప్రశ్నలు సాధారణ ప్రజలకు రావడం అయితే సహజం. వీటికి జవాబును దర్యాప్తు సంస్థలు, విచారణ బృందాలు అవసరం లేదు. ప్రజల జీవితానుభవాలు సరిపోతాయి. వీటితో సరిపోల్చుకుంటే సత్యం బోధపడుతుంది. దేశమంతా ఆరాధించే వ్యక్తిని, ఇందిరాగాంధీకి సింహ స్వప్నంలా మారిన అవినీతి వ్యతిరేక పోరాట శక్తిని ఘెరావ్ చేస్తే కాంగ్రెస్ పెద్దల కంటబడి పదవిని కట్టబెడతారనే నిలబారు ఆలోచన మమతను ముందుకు నడిపించింది. మమతా బెనర్జీ పరిస్థితి రాబోయే ఎన్నికల తర్వాత కథ కంచికే అని స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి అంతిమ ఘడియల్లో చావు తెలివితేటలు రావడం సహజం. కానీ ఇవేవీ దీదీని గట్టెక్కించవు. పైగా పతనాన్ని వేగిరం చేస్తాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అలాంటి పరిణామాలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. గాయాల పునాదులపై మమత కట్టుకున్న అధికార ఆకాశ హార్మ్యం ప్రజల చేతుల్లోనే కూలిపోవడం ఖాయం.